నమస్తే, వెల్కమ్ టు లియో. చావా ఈ సినిమా రిలీజ్ అయ్యి దూసుకువెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే తెలుగు భాషలో లేకపోయినా సరే, నిజంగా భాష రాకపోయినా సరే భావం మాత్రం అర్థమయ్యేలాగా విక్కీ కౌశల్ కావచ్చు, రష్మిక మండన కావచ్చు, మిగతా ఇతర ఆర్టిస్టులందరూ కూడా యాక్ట్ చేశారని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా ఈ సినిమా గురించి ప్రశంసించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక కోణంలో ఏముంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, చావా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే పలు భాషల్లో రిలీజ్ కాకపోవడమే దీనికి ఒక మైనస్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పలు భాషల్లో కూడా రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు కల్లా కలెక్షన్స్ లో దూసుకెళ్ళిపోయేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. ఏంటి ఆ కాంట్రవర్సీ అంటే ఏం చెప్తారు? అంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు షిర్కే వారసులు. ఆ కనోజీ షిర్కే ఎవరైతే ఉన్నారో సినిమాలో పాత్రలు చూపించారు మనకి. అంటే యేసుబాయికి సోదరులు అనుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్లే సంభాజీ చనిపోయాడు, సంభాజీ మహారాజ్ సంగమేశ్వర ప్రాంతంలో పలానా చోట ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు లీక్ చేయడం వల్లే చంపారని మనకు సినిమాలు చూపించారు. దానికి షిర్కే వారసులు ఏమంటారంటే, దానికి ఆధారాలు ఏంటి, అసలు ఆధారాలు లేకుండా ఎట్లా చరిత్రను వక్రీకరిస్తారు మీరు, మేము వాళ్ళ పూర్వీకులు కాబట్టి, వారసులు కాబట్టి మాకు 100 కోట్లకి పరువు నష్టం దావా అంటూ వాళ్ళు వేశారు. దీన్ని ఇప్పుడు నడుస్తుంది వ్యవహారం ఇది. అంటే సినిమా హిట్ అయ్యేసరికి కథగా చెప్పాలంటే యేసుబాయి పాత్రని ఉన్నతంగా తీర్చిదిద్దారు అందుట్లో సినిమాలో. అది పట్టుబడట్లా, మా పరువుకు భంగం కలిగించారు, మేము చెప్పామని చెప్తూ వాళ్ళు ఈ నోటీసులు జారీ చేయటము, ఇట్లా కోర్టు దాకా వెళ్ళిపోయారు. వ్యవహారం అయితే కోర్టు దాకా వెళ్ళింది. వాళ్ళు ఏమంటారంటే, మేము పుణే ఆర్కీవ్స్లో కూడా సంప్రదించాము, దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మని అడిగాము, ఎప్పుడు అడిగాము 2009లోనే, దానికి ఆధారాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు మీరు ఎలా చేస్తారు, మమ్మల్ని సంప్రదించకుండా, షిర్కే వారసులను సంప్రదించకుండా మీరు ఎలా సినిమా చేస్తారనేది వాళ్ళ వాదన. అంటే షిర్కే వారసులు అంటే దాదాపు 1600 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ కథకి సంబంధించి ఇప్పుడు అదే పూర్వీకులలో చాలా తరాలు కూడా మారిపోయి ఉండొచ్చు, చాలా జనరేషన్స్ కూడా మారిపోయి ఉండొచ్చు. సో అప్పటికి సంబంధించినటువంటి ఒక కథ స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ లిఖితపూర్వకం కావచ్చు లేదా మిగతాది ఏదైనా కావచ్చు, అది మాత్రం ఉంటుంది తప్ప ఇప్పుడు నిజంగా ఆధారాలు దొరకాలంటే ఎలా దొరుకుతాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దొరకవు. మరి సంభాజీ మహారాజ్ ఫలానా చోట ఉన్నాడని ఎవరో వాళ్ళు చెప్తేనే తెలిసేది. ఇప్పుడు ఆధారాలు లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఎవరో వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఎవరో రాయరు. కాకపోతే ఇట్లా పలానా చోట సీక్రెట్గా ఉన్న ప్లేస్లో ఉన్నాడనే విషయం తెలిస్తే వాళ్ళు చంపారంటే ఎవరో చెప్తేనే జరుగుద్ది ఖచ్చితంగా. మరి అక్కడ శత్రువులు ఎవరు, వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఇవ్వకపోవటం వల్లే కదా, సంభాజీ ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు కక్ష కట్టి ఔరంగజేబుకి సమాచారం అందించారు. వీళ్ళు పలానా చోట పలానా మార్గాల్లో వెళ్తారని చెప్పడం వల్ల సంభాజీని బంధించడానికి అవకాశం దొరికింది. అది ఎవరు చెప్పకుండా దొరకరు కదా అసలు. అది అయితే నిజంగా చరిత్రలో అన్ని తెలిసిపోయేలాగా ఉండుంటే సంభాజీ మహారాజ్ ఏదైతే ఔరంగజేబ్ దాదాపు 40 రోజుల పాటు ఏదైతే తనకున్నటువంటి ఒక చేతి గోర్లు తీసేయడం కావచ్చు, అదేవిధంగా కళ్ళు పొడి చేయడం కావచ్చు, నాలుక పీకేయడం కావచ్చు, చర్మం పైన కొద్దిగా ముక్కలు తీసి కోసి అవి కుక్కలకి వేయడం కావచ్చు, ఇలాగా 40 రోజుల పాటు హింసించినటువంటి ఒక సీన్లు కూడా మనం చూసాం. కానీ చనిపోయిన తర్వాత అంటే 40 రోజుల తర్వాత ఏం జరిగింది అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. అదే దొరకనప్పుడు ఇంకేమి ఆధారాలు దొరుకుతాయి? ఎందుకంటే తను చనిపోయిన తర్వాత ముక్కలుగా కోసేసి ముక్కలుగా చేసి నదిలో పడేశారని చెప్పి కొంతమంది. దానికి ఆధారాలు ఏంటంటే ఏం చూపిస్తారు? అదే ఇప్పుడు అవే ఆధారాలు లేనప్పుడు అదే వీళ్ళే ఇందిరాగాంధీని అంగరక్షకులు చంపారనేది చెప్తుందండి. ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు పోయిన తర్వాత అంగరక్షకులు ఉన్న వాళ్ళు వారసులు వచ్చేసేసి ఇది అబద్ధము అని చెప్తే ఇప్పుడు ఆధారాలు ఉంటాయి కాబట్టి పత్రికలు ఉంటాయి కాబట్టి తెలుస్తుంది. ఆ రోజులు ఎటువంటి టెక్నాలజీ లేని రోజు ఎలా తెలుస్తుంది? అవును. ఇంకా డేట్లు గుర్తుంచుకోవడమే చాలా కీలకం అని చెప్పుకోవాలి. సో ఇలాంటి పరిస్థితులు నిజంగా పరువు నష్టం దావా వేసిన తర్వాత నిజంగా ఆ నష్టాన్ని పూడ్చే అవకాశాలు ఉంటాయంటారా లేదంటారా? కోర్టుకైనా ఆధారాలు లేకుండా కోర్టు కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు ఏదైనా ఆధారాలు చూపించమంటారు, కోర్టు న్యాయమూర్తులు కూడా ఆధారాలు అడుగుతారు, అవి చూపించగలిగితేనే కదా. ఇవేంటంటే ఒక విధంగా చెప్పాలంటే 100 కోట్ల కోసం వేశారనుకోవాల్సి వస్తుంది. నిజంగా షిర్కే వారసుల ఆధారం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు షిర్కే వారసులుగా మేము ఉన్నామంటారు. ఇన్ని తరాలు పోయింది, 1600 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఉంటారు వారసులు. వాళ్ళలో కీలకమైన వారసులు ఎవరు, అసలు వారసులు ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ తెర మీదకి వస్తాయి ఇప్పుడు.
అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఏదైతే ఆ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేదంటే శివాజీ మహారాజ్కి ఏమవుతారు అనేది కూడా కావచ్చు. సో శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి యొక్క జనరేషన్స్ మాత్రం ఇప్పటికీ తరతరాలుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు నిర్ధారించవచ్చా వీళ్ళు షిర్కే వారసులా కాదా అని చెప్పొచ్చు. అంటే ఈ కథ జననాడుల్లో ఉంది. ఉన్న కథనే తీసుకొచ్చాడు లక్ష్మణరెడ్డి గారు కూడా. ఉన్న కథనే అనంత చెప్పుకునే కథనే తీసుకొచ్చాడు. వాళ్ళు సినిమా చేసేటప్పుడు సాధారణంగా చాలా రిసీవ్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి వస్తాయని వాళ్ళకే తెలుసు కాబట్టి. ఎలా చనిపోయాడు, అంత పవర్ఫుల్ వ్యక్తి, అంత తక్కువ సైన్యంతో ఇంతమంది సైనికులు ఎదుర్కొన్న సామర్థ్యం ఉన్నవాడు ఎలా చనిపోయాడు అనుకున్నప్పుడు దొంగచాటుగా దెబ్బతీయటం వల్ల చనిపోతారు, ఎవరో ఒక సమాచారం ఇచ్చి చేయటం వల్ల చనిపోతారు. ఇప్పుడు రామాయణంలో వాలిని చంపడానికి చట్టుని చంపాలి, ఎదురుగుండా అయితే ఎవరు చంపలేరని చెప్పడం వల్లే కదా, ఇంటి వాళ్ళు చెప్పడం వల్లే కదా ఇట్లాంటి జరిగినాయి. ఇప్పుడు శంభాజీ మహారాజ్ విషయం కూడా అదే జరిగి ఉండొచ్చు, అదే జననాడుల్లో ఉంది. ఆ వ్యవహారాన్ని లక్ష్మణరెడ్డి గారు సినిమాగా చూపించాడు. దానికి వాళ్ళు అసలు ఇప్పుడు యేసుబాయి పాత్ర చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇంకా ఆ పాత్రకు సంబంధించి చాలా విషయాలు తక్కువ విషయాలే ఉన్నాయి. ఇంకా మీరు ఆ విషయం మీద పట్టుబట్టి అడగాలి చెప్పాలంటే, అంతే కదా. ఎందుకంటే మరాఠాలే శత్రువులు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు మరాఠాలే కదా. మొఘలుల మీద మనం ఫైట్ చేసినప్పుడు మొఘలులకి పంచన చేరి ప్రలోభాలకు గురయ్యి వీళ్ళు లబ్ధి పొందారని యాంగిల్లో చూపించారనేది వీళ్ళ బాధ. అవును అవును. సో మనం ఇప్పుడు ఈ పరువు నష్టం దావా ఒకవేళ అయితే ఎవరి మీద పడవచ్చు? ఒకవేళ చావా సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ మీదనా, డైరెక్టర్ పైన? నిర్మాతలే బాధ్యతలు చేస్తారు. డైరెక్టర్ నిర్మాతలే మెయిన్. ఏ సినిమా అయినా వాళ్ళే బాధ్యత వహించాలి. డబ్బులు కట్టేది నిర్మాతలు కాబట్టి మెయిన్ ప్రధానంగా దర్శకుడిని బాధ్యత చేస్తారు. ఇప్పుడు కోర్టు కూడా దీన్ని విచారించాలంటే ఎప్పుడు తేలుతుంది? ఇది ఎలా తేలుతుంది? దీని వాళ్ళు కూడా ఆధారం లేకుండా ఎలా తీర్పిస్తారు? కాబట్టి ఇలా చరిత్రలో జరిగిపోయిన విషయాల మీద ఇప్పుడు పొద్దున వీరమల్లు సినిమా వస్తుంది, అసలు వీరమల్లు పాత్ర లేదంటూ వెళ్తే చరిత్రకు సంబంధించి కొన్ని కథలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి RRR సినిమాలో కూడా మరి ఎప్పుడో వ్యక్తులను కలిపి కొమరం భీమునిను అల్లు సీతారామన్ కలిపినట్టుగా వాళ్ళు తీసుకొచ్చారు. అది కూడా కొంతకాలం వివాదం నడిచింది కదా. ఇలాగే చరిత్రలో సినిమాని సినిమాగానే చూడాలి తప్పితే వాళ్ళు స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ఈ ఆధారాలతో మనం సినిమా చేసామనేది వాళ్ళు స్టార్టింగ్లోనే వేశారు. వేసినప్పుడు ఇంక ఇబ్బంది ఏముంటుంది? ఇక కోర్టు కూడా దాన్ని పరిగణలో తీసుకునే తీర్పిస్తుంది. సో కోర్టులో నిజంగా ఒకవేళ వాదన జరిగే అవకాశం ఉందంటారా? జరిగితే ఎప్పటికీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవటం వాళ్ళు వారాలుగా కలిసి నిర్మాతలు వీళ్ళని కలిసి సర్ది చెప్పి ఇంత సినిమా పెద్ద హిట్ అయినప్పుడు మోడీ లాంటి వ్యక్తే ప్రశ్నించాడు సినిమా గొప్ప సినిమా అని. మరి అలాంటప్పుడు వీళ్ళు మొత్తం ఊరుకోవడం మంచిది. అనవసరంగా గందరగోళం చేయడం కన్నా కామ్ అయిపోవడం మంచిది. సో చూద్దాం సార్, మొత్తానికి చావా సినిమాపై గొడవ ఎప్పటికి ఆగిపోతుంది ఏంటి అనేది చూద్దాం మరి. నమస్తే.